ఫస్ట్ మనం డిస్కస్ చేసిన పార్ట్ ఏంటి? స్పీడ్ మ్యాక్స్ సింపుల్గా. దాని తర్వాత నేను డిస్కస్ చేసిన పార్ట్ న్యూమరికల్ ఎబిలిటీ. సో వెన్ యూఆర్ టేకింగ్ న్యూమరికల్ ఎబిలిటీ, ద పాయింట్స్ వాట్ యూఆర్ డిస్కస్ ఇస్ నథింగ్ బట్ ఇందులో నెంబర్ సిస్టము, ఎల్సిఎం హెచ్సిఎఫ్, క్లీన్ సింప్లిఫికేషన్స్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ పార్ట్, సింప్లిఫికేషన్స్ పార్ట్, and one more part what you have discussed here, number series. This is what you have discussed in the case of numerical ability. After that, what you have discussed is nothing but arithmetic part. So arithmetic part lo, so the cases what you have discussed, the first one I said it's a percentage analysis. When you are taking percentage analysis, percentages, profit and loss, inko topic enti సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా. ఆల్ టుగెదర్ ఇట్స్ లైక్ ఏ పర్సంటేజ్ అనాలిసిస్. ఇంకో టాపిక్ ఏం చెప్పాను? రేషియో అనాలిసిస్. రేషియోస్ అంటే రేషియో ప్రపోర్షన్స్, యావరేజెస్, పార్ట్నర్షిప్స్, మిక్సర్స్ అండ్ డెలిగేషన్స్. ఆల్ టుగెదర్ ఇట్స్ నథింగ్ బట్ రేషియో అనాలిసిస్. దాని తర్వాత ఇండివిజువల్ టాపిక్స్ వాట్ యూ లెర్న్ ఇస్ నథింగ్ బట్ టైమ్ అండ్ డిస్టెన్స్. Clear. Mensuration, it's a purely formula based concept, and PNC probability. And one more very important topic, quadratic equation. And finally, one more thing what you have taken is nothing but data sufficiency. Data interpretation. And finally, the last topic what you have discussed is here, after arithmetic, is nothing but data interpretation. Total ga ivega manam nersukuna topics. Yes, sir. So these are the topics what you have learned. Clear. And let's come into the point of exam year. So how you prepare? It depend upon the syllabus of the exam year. Exam base చేసుకొని ఎప్పుడైనా మనం ప్రిపేర్ అవ్వాలి. సో ఎలా అటెంప్ట్ చేయాలని తర్వాత చెప్తాను. సో ఎలా ప్రిపేర్ అవ్వాలని పాయింట్ డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ బ్యాంక్ పిఓస్, సో ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి? You know, mostly all the prelims exam it will be 35 marks, and mains depend upon the exam syllabus change అవుతుంది. All prelims, basically for example, IBPS SBI కామన్ ప్యాటర్న్ చెప్తాను. అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలన్న కాన్సెప్ట్ కోసం, హౌ యూ ప్రిపేర్ ద కాన్సెప్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్బీఐ ఐబీపీఎస్ ఫిలిమ్స్ తీసుకున్నాం అనుకోండి. ఫస్ట్ అనలైజ్ ద పేపర్. బేసికల్గా ఎస్బీఐ కానీ ఐబీపీఎస్ ఫిలిమ్స్ పేపర్ తీసుకుంటే మీకు ఎలా ఉంటుంది? సో ఫ్రమ్ ద సింప్లిఫికేషన్స్ వీ హ్యావ్ 5 marks. From the number series you have 5 marks. From the quadratic equation you have 5 marks. Clear? From the arithmetic concepts and percentage కానీ ప్రాఫిట్ అండ్ లాస్ కానీ ఏదైనా సరే, it will be 10 marks. And from the data interpretation it will be 10 marks. ఇంతే, ఇదే పేపర్. దట్స్ ఇట్. టోటలీ 35 marks. ఇంతకు మించి మాక్సిమం ఇంకేం ఉండదు, ఏదో 1 or 2 చేంజెస్ తప్ప. All IBPS prelims and SBI PO prelims, all it will be same. And కంపల్సరీగా సింప్లిఫికేషన్ నుంచి ఒక 5 marks వస్తాయి, నెంబర్ సిరీస్ ఒక 5 marks వస్తాయి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సెట్ ఒక 5 marks వస్తుంది. అర్థమెటిక్ అంటే పర్సంటేజ్ ఒక క్వశ్చన్, ప్రాఫిట్ అండ్ లాస్ ఒక క్వశ్చన్, సింపుల్ ఇంట్రెస్ట్ ఒక క్వశ్చన్, టైమ్ అండ్ వర్క్ ఒక క్వశ్చన్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఒక క్వశ్చన్, అలా ఒక్కో టాపిక్ నుంచి ఒక క్వశ్చన్. ఫైనల్లీ డేటా ఇంటర్ప్రిటేషన్ 10 marks ఉంటుంది. దట్స్ ఇట్. సో ఇది ఎలా తెలుస్తుంది అంటే, యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రీవియస్ పేపర్స్. ఒకసారి పేపర్ అనలైజ్ చేసుకొని దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది, సో వాట్ టాపిక్ హ్యాస్ మోర్ వెయిటేజ్, డిపెండ్ అపాన్ దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ద ఎగ్జామ్. ఏ ఎగ్జామ్ కైనా ముందు ప్రీవియస్ పేపర్స్ తీసుకొని పేపర్ అనలైజ్ చేయండి అమ్మా. ఫస్ట్ పేపర్ అనలైజ్ చేసి ఏ టాపిక్ ఎక్కువ మార్క్స్ ఉన్నాయి, సో డిపెండ్ అపాన్ దట్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్. సో విచ్ ఈస్ గివింగ్ మోర్ మార్క్స్, యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ దిస్ ఫిలిమ్స్ ఎగ్జామ్, నన్ను అడిగితే బెస్ట్ పాయింట్ ఏంటంటే సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ 3 త్వరగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అనుకోండి. ఎందుకు ఈ 3 అంటున్నా అంటే, దీస్ 3 topics generally it has 15 marks and it doesn't take more than 10 minutes. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ బాగా వస్తే మాక్సిమం 5 questions ఒక 2-3 minutes అయిపోతాయి. నెంబర్ సిరీస్ అయినా అంతే. కొంచెం ఇది ఒక లాజికల్ పాయింట్ ఉంటుంది నెంబర్ సిరీస్ చేసేటప్పుడు. నెంబర్ సిరీస్ ఏమవుతుందంటే 5 questions ఇస్తాడు కదా, ఈ 5లో 2 or 3 డైరెక్ట్ లాజిక్ ఉంటాయమ్మా. సమ్ టైమ్స్ దెర్ విల్ బి లాజిక్ మిస్సింగ్. కొన్ని కేసులు లాజిక్ మిస్ అయ్యే కేసెస్ కొన్ని ఉంటాయి. అలాంటి కేసెస్ ఏంటంటే వదిలేసేయాలి. ఇఫ్ యు ఆర్ గెటింగ్ మోర్ దాన్ 1 minute ఏ లాజిక్, డెఫినెట్లీ లీవ్ దట్ క్వశ్చన్. ఎందుకంటే we don't know how much time you are wasting, especially when you are taking number series, letter series. ఇలాంటి క్వశ్చన్స్ ఏంటంటే ఎంత టైం వేస్ట్ అవుతుందో తెలియదు. సీటింగ్ అరేంజ్మెంట్, when you are taking the reasoning part, ఇవి ఏంటంటే మనం చేస్తానే ఉంటాము, అది ఎంత టైం అవుతుందో మనకు తెలియదు. దీస్ ఆర్ టైమ్ కిల్లింగ్ క్వశ్చన్స్. నెంబర్ సిరీస్ ఒకటి, ఇలాంటివి మ్యాక్సిమం ఒక 1 minute స్పెండ్ చేశారు, అది రాలేదనుకోండి వదిలేసేయండి. డోంట్ టేక్ మచ్ టైమ్ ఆన్ దట్. ఇట్స్ ఎ ట్రాప్. నెంబర్ సిరీస్లో కూడా అది ఒక ట్రాప్, టైమ్ కిల్లింగ్ పాయింట్స్. దీస్ ఆర్ నెంబర్ సిరీస్ 5లో ఒక 2-3 మాత్రం పక్కాగా వస్తాయి, మిగతా 2 రాకపోతే వదిలేసేయండి. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. అండ్ సింప్లిఫికేషన్స్, వన్ మోర్ పాయింట్ వాట్ వీ కెన్ అండర్స్టాండ్ హియర్. అక్కడ కూడా 5 marks చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇఫ్ యూ ఆర్ బిట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద సింప్లిఫికేషన్స్. ఓకే, సింప్లిఫికేషన్స్ కూడా డిస్కస్ చేసాం కదా, గుర్తుందా? మర్చిపోయారా? గుర్తుంది సార్.
So if you're targeting bank exams, this pattern, for example, depend upon the exam. Particular exam అని నేను చూడలేదు, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఇట్ విల్ బి మోస్ట్లీ ఆల్ ద సిలబస్ ఈజ్ సేమ్. డిపెండ్ అపాన్ ద ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్ఎస్సి, మాక్సిమం ఇదే సింప్లిఫికేషన్స్, నెంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాకపోవచ్చు సమ్ టైమ్స్, ఎందుకంటే ఎస్ఎస్సిలో కొంచెం తక్కువ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంటుంది, కానీ దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ సమ్ మ్యాథ్స్ కాన్సెప్ట్ ఎక్కువ, మెన్సురేషన్, కోఆర్డినేట్ జామెట్రీ, ప్రాబిలిటీ, క్లియర్నా, ఇంకొంచెం ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది. దట్ డిపెండ్ అపాన్ ది ఎగ్జామ్, వాట్ ఎవర్ యూఆర్ ప్రిపేరింగ్. ఆ ఎగ్జామ్ని బేస్ చేసుకొని ముందు సిలబస్ ఒకటి తయారు చేసుకున్నామా. వన్స్ యూ మేడ్ ద సిలబస్, డిపెండ్ అపాన్ దట్ యూ హ్యావ్ టు ప్రిపేర్. డోంట్ బ్లైండ్లీ గో ఫర్ ఆల్ ది కేసెస్ వాట్ ఎవర్ దేర్ ఇన్ దట్. క్లియర్నా, ఆప్టిట్యూడ్లో మొత్తం ఏది ఉందో అదంతా నేర్చుకోగల. కాన్సెప్ట్స్ అయితే నేర్చుకోవాలి, బట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేప్పుడు ఏం చేస్తారంటే పిక్ ద ప్యాటర్న్. సో వాడు ఇచ్చిన ప్యాటర్న్ ఏంటి, ముందు ఆ ప్యాటర్న్ పిక్ చేసుకొని ఆ రెస్పెక్టివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. సో వాట్ ఎవర్ యూఆర్ రైటింగ్, యూఆర్ రైటింగ్ బ్యాంకింగ్ ఆర్ ఎస్ఎస్సి ఆర్ అదర్ దాన్ దట్, మీకు అగ్రికల్చర్ సంబంధించిన ఏదైనా, అదర్ దాన్ మీకు ఏదైనా టెస్ట్లు ఉంటాయి కదా, హైయర్ ఎడ్యుకేషన్ అయినా ఉంటాయి, లేదా సమ్ మెనీ కాలేజ్ ఎంట్రన్స్ టెస్ట్, డిపెండ్ అపాన్ దట్. ఏదైనా ప్రీవియస్ పేపర్స్ ప్యాటర్న్ ఒకసారి సెట్ చేసుకోండి, ఎలా ఇస్తున్నాడు పేపర్, దాన్ని చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ది సిలబస్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అయితేనే ఎప్పుడైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా ఈజీ అవుతుంది. సో ఇఫ్ యూఆర్ బ్లైండ్లీ, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ డేటా ఇంటర్ప్రిటేషన్ ఒక్కటే బ్లైండ్గా చాలాసేపు ప్రిపేర్ అయ్యారు, యూఆర్ గెటింగ్ ఓన్లీ 10 మార్క్స్, మిగతాదంతా ఏం రాలేదనుకో, నో యూస్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్బీఐ మెయిన్స్కి వెళ్తాను, ఆర్ ఐబీపీఎస్ మెయిన్స్ వెళ్తాను. ఇఫ్ యూ గో ఫర్ ఎస్బీఐ మెయిన్స్, ఐ థింక్ ఆల్ ఆఫ్ యూ నో ఇట్ విల్ బి 35 questions. Clear, and that will be 60 marks, and there will be 45 minutes time, and this 35 questions, it's only purely on data interpretation తప్ప ఇంకేమీ ఉండదు అక్కడ. Are you getting my point here? Yes sir. Yes sir. అలా సో ఫస్ట్ టార్గెట్ ఉండాలి కదా, మనం ఏది ప్రిపేర్ అవుతాననే టార్గెట్ ఉండాలి. దెన్ ఇట్ విల్ బి ఈజీ టు మేక్ ఇట్ ఎనీ చాయిస్. ఇప్పుడు ఎస్పీఐపీ మెయిన్ ఎగ్జామ్ తీసుకున్నాను, ఆర్ ఐబీపీఎస్ మెయిన్ ఎగ్జామ్ తీసుకున్నాను, డిఐ తప్ప ఏముండదు. 35 questions ఉంటాయి, 60 marks ఉంటుంది, 45 minutes టైం ఇస్తాడు. ఆ 35 questionsకి 45 minutes టైం ఇస్తాడు, 60 marks ఉంటాయి. అందులో కొన్ని 2 marks questions ఉంటాయి. లుక్ ఎట్ స్టాండర్డ్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుందమ్మా వెన్ యూఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎస్బీఐ. నిన్న మనం ప్రాఫిట్ అండ్ లాస్ ఒక మోడల్ చేసాం కదా, అలా కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటాయి, ఇంకా టఫ్గా కూడా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. ఇస్ ఇట్ క్లియర్? అలా ఇప్పుడు ఎస్బీఐ కానీ ఐబీపీఎస్ మెయిన్ ఎగ్జామ్ తీసుకున్నాను అనుకోండి, డిఐ తప్ప ఏమి ఉండదు అక్కడ, మనం డిఐఏ ప్రిపేర్ అవ్వాలి, ఇంకేం ప్రిపేర్ అవ్వలేము అక్కడ. అలా సో మేక్ ఏ టార్గెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏం ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాడు. అండ్ వన్ మోర్ థింగ్, how to prepare the concepts, that is also very important point. How to prepare the concept ante, look at the point, whatever you are learning from the classes is as my point of view, if you want to say, it's only 10% of the topic. You have to learn other 90% of the topic here. For example, ఇప్పుడు నేను ప్రాఫిట్ అండ్ లాస్ చెప్పానమ్మా, ప్రాఫిట్ అండ్ లాస్లో మ్యాక్సిమం ఒక 6 or 7 మోడల్స్ ఉంటాయి అంతే. ఈ 6-7 మోడల్స్ని బేస్ చేసుకొని దే విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్ దట్. కాకపోతే ఆ 6-7 మోడల్స్ ఏమన్నాయి అని మనకి ఎప్పుడు అర్థమవుతుంది, ఇఫ్ యూ ప్రిపేర్ అరౌండ్ అట్లీస్ట్ 200 to 300 questions ఆన్ ద ప్రాఫిట్ అండ్ లాస్, యూ విల్ గెట్ ఎన్ ఐడియా. మొత్తానికి కలిపి ఉండేది 6-7 మోడల్సే. ఆ మోడల్స్ని అటు ఇటు తిప్పి 200-300 ఎన్ని క్వశ్చన్స్ అయినా అడగొచ్చు అని మీకు ఆ పాయింట్ అర్థమవుతుంది. కాకపోతే మీకు ఆ 6-7 మోడల్స్ ఏంటి అనేది అర్థం కావాలి అంటే మీరు ఈ 200-300 questions చేయాలి. then only will get an idea how you are taking that 6-7 models. Max నేనేం చేశాను, మీకు ఇచ్చిన క్వశ్చన్స్ అన్ని whatever I have given questions for you is nothing but కామన్ మోడల్స్ ఏదైతే ఎక్కువ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిపీట్ అయిన మోడల్స్ని బేస్ చేసుకొని మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ అన్ని నేను whatever I am discussing. Maximum 1 hour exam, 1 hour class అంటే we'll discuss maximum 10 to 15 questions, అందుకంటే డిస్కస్ చేయలేం కదా. బట్ ఫర్ ఎనీ టాపిక్ if I take profit and loss, at least prepare 200 to 300 questions on every topic here. If you prepare like that, definitely you have a good grip on any topic. Are you getting my point here? Yes sir. ఏ టాపిక్ అయినా మినిమం ఒక 200 to 300 క్వశ్చన్స్ చేస్తేనే దాని మీద మీకు ఒక ఐడియా వస్తుంది. దాని మీద ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు చేసేటట్టు ఉంటారు. సో ఎనీ క్వశ్చన్ యూ హ్యావ్ ఏబుల్ టు డూ దట్ మీన్స్ డెఫినెట్లీ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ దట్ మచ్ ఆన్ దట్. ఓకేనా? Yes sir. And one more, exam point of view attempt questions ఎలా అటెంప్ట్ చేయాలి. లెట్స్ అండర్స్టాండ్ దిస్ పాయింట్ ఆల్సో. హౌ యూఆర్ అటెంప్టింగ్ అంటే ఇప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అని తీసుకున్నామా, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్దే చదువుతాను మీకు ఇంకొంచెం ఈజీగా అర్థం కావడానికి. ఇప్పుడు ప్రిలిమ్స్ 35 మార్క్స్ ఉంటాయి కదా, ఈ 35 క్వశ్చన్స్లో దేర్ విల్ బి ఈజీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ దేర్ విల్ బి మోడరేట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ దేర్ విల్ బి డిఫికల్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది ఒక పార్ట్ అవుట్ ఉంటుందమ్మా. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ మిస్ దిస్ పాయింట్. ప్రతి క్వశ్చన్ పేపర్లో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, మోడరేట్ క్వశ్చన్స్ ఉంటాయి, డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి.
ఆ ఇయర్ ఇచ్చిన పేపర్ వాడి రిక్వైర్మెంట్స్ని బట్టి, వాడి కట్ ఆఫ్ని బట్టి ఆ డిఫికల్టీ లెవెల్ పెరగచ్చు తగ్గొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 35 క్వశ్చన్లో ఒక 10 ఈజీగా ఉన్నాయి అనుకుందాం, ఒక 15 మోడరేట్ ఉన్నాయి అనుకుందాం, ఒక 10 డిఫికల్ట్గా ఉన్నాయి అనుకుందాం. ఇలా అంటే ఎగ్జాక్ట్గా ఇలా ఉండాలని కాదు, దట్ డిపెండ్ అపాన్ వాడి కట్ ఆఫ్, వాడి రిక్వైర్మెంట్ బట్టి డిఫికల్ట్ లెవెల్ పెంచుతాడు లేదా ఈజీ లెవెల్ పెంచుతాడు. బట్ కానీ ప్రతి పేపర్లో ఒక మినిమం అన్న ఒక 5 క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి, మోడరేట్ ఉంటాయి, డిఫికల్ట్ ఉంటాయి, మిగతా వాటి చాయిస్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటాడు. దట్ డిపెండ్ అపాన్ ర్యాండమ్గా సిస్టమ్ పిక్ చేసుకునే క్వశ్చన్స్ కదా. బేసికల్గా ఎలా పడితే అలా పిక్ అవుతాయి. అవి ఎలా పడితే అలా అని కాదమ్మా, డిఫికల్టీ లెవెల్ని బట్టి పిక్ అవుతాయి. తెలుసా అసలు పేపర్ ఎలా సెట్ అవుతుందో? No, sir. No idea. సింపుల్, బల్క్ బ్యాంక్ అమ్మ. ఇప్పుడు ఎలా అంటే క్వశ్చన్ బ్యాంక్ ఉండదు. ఇప్పుడు సిస్టమ్కి ఒక 2000 క్వశ్చన్స్ ఇచ్చాను అనుకో, జస్ట్ జావా ప్రోగ్రామ్ అంటే మల్టీ థ్రెడింగ్ ఒక 2000 క్వశ్చన్స్ ఇస్తారు కదా. ఇందులో ఈజీ ఒక 500 అని, మోడరేట్ లెవెల్ ఒక 1000 అని, డిఫికల్ట్ లెవెల్ ఒక 1000 అని, వాడు కోడింగ్ ఏదో చేసుకుంటాడు ఒక 500 అని. సో 35 పిక్ చేయమని అనుకో, సిస్టమ్ని ర్యాండమ్గా పిక్ చేయమని అనుకో, నీకు ఒక ఎలా వచ్చిందో పేపర్ పక్కనోడికి కూడా అదే డిఫికల్టీ లెవెల్ రావాలి కదా. సో వాడు ఏం చేస్తాడు, ఇందులో ఒక 5 క్వశ్చన్స్, ఇందులో ఒక 10 క్వశ్చన్స్, ఇందులో ఒక 15 క్వశ్చన్స్, ఇందులో ఒక 10 క్వశ్చన్స్ సిస్టమ్ పిక్ చేస్తుంది. ఎవరు పిక్ చేయరు, ఆటోమేటికలీ. ఇట్స్ ప్రోగ్రామింగ్ కదా, ఆటోమేటిక్లీ ఇట్ విల్ పిక్ ద క్వశ్చన్స్. అది ఈజీ లెవెల్ని పిక్ చేస్తుంది, మోడరేట్ లెవెల్ని పిక్ చేసుకునేది, డిఫికల్ట్ లెవెల్ నుంచి పిక్ చేసుకునేది. బట్ ఇట్ పిక్ ఫ్రమ్ ఆల్ లెవెల్స్. అలా అందరికీ కామన్ లెవెల్లో ప్యాటర్న్ రావాలంటే అదే ఐడియా. సో దట్ ఈస్ ద పాయింట్. సో అలా ఒక లెవెల్ బేస్ చేసుకొని వాళ్ళు ప్రిపేర్ చేస్తారు ఏ పేపర్ అయినా సరే. సో నౌ ఎనీవే అది అవుట్ ఆఫ్ ది కాన్సెప్ట్ అనుకోండి. లెట్ కమ్ హియర్. యాజ్ సెడ్ 35 క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి. ఈజీ లెవెల్ ఉంటుంది, మోడరేట్ లెవెల్ ఉంటుంది, డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది. ఈ పాయింట్ ఎందుకు చదువుతున్నా అంటే, లెట్స్ అండర్స్టాండ్ దిస్ పాయింట్ కేర్ఫుల్లీ అమ్మా. ఎప్పుడైనా మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు 1 2 3 4 5 ఇలా 35 క్వశ్చన్స్ ఉన్నాయి క్వాంట్లో. వాట్ యూ డూ ఇఫ్ యూ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్ క్వశ్చన్, you are doing only the first 10 or 20. అదే చేస్తుంటారు మోస్ట్లీ ఆల్ ద పీపుల్. ద పాయింట్ ఈస్ యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ ద 35 క్వశ్చన్స్. దట్ ఈస్ ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు డూ. యూ హ్యావ్ టు గో త్రూ ఆల్ ద 35 క్వశ్చన్స్. సార్ వాడు ఇచ్చేది 20 minutes టైం, నేను 30 క్వశ్చన్స్ ఎలా చూడాలి? దట్స్ ద నెక్స్ట్ డౌట్ వాట్ యూ గెట్. సింపుల్ అమ్మా, మీరు ఫస్ట్ క్వశ్చన్ చూశారు, మీరు క్వశ్చన్ చూడగానే మీకు ఆన్సర్ వస్తుంది, మీరు పెట్టగలరు. దట్ యు ఆర్ క్యాపబుల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్, దెన్ డూ దేర్ ఇట్ సెల్ఫ్. సెకండ్ క్వశ్చన్ చూశారు, మీరు చేస్తే ఆన్సర్ వస్తుంది, కాకపోతే టైం తీసుకుంటుంది. మీరు చేస్తే ఆన్సర్ వస్తుంది, టైం తీసుకుంటుంది. దెన్ మార్కెట్. ప్రతి ఆన్లైన్ ఎగ్జామ్కి మార్కింగ్ ఆప్షన్ ఉంటుందమ్మా. అంటే మార్క్ ఆప్షన్ చేస్తే అంటే మీకు అక్కడ గ్రీన్ కలర్లో కనబడుతుంది. తర్వాత మళ్ళీ దాన్ని మీరు రివ్యూ చేసుకోవచ్చు. మార్క్ అనో రివ్యూ అని ఒక పాయింట్ ఉంటుంది, దాన్ని రివ్యూ చేసుకోండి. సో లివ్ ఇట్ దట్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూసారు, అసలు మీకు కంప్లీట్గా నో వేర్ ఐడియా ఆన్ దట్, లివ్ ఇట్ దట్ క్వశ్చన్. లెట్స్ గో ఫర్ ఫోర్త్. ఇలా చేసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే, ఒక ఫస్ట్ 7 to 8 minutes you can mark it all the moderate level questions. ఏదైతే moderate level ఉందో దాన్ని మార్క్ చేసేస్తుంటారు. and you already completed the easy level questions. ఈ 35 లో ఒక 6-7 అన్న ఈజీ క్వశ్చన్స్ ఉంటాయిగా, yes sir, అవి చేసేసి ఉంటారు ఆల్రెడీ. ఇంకో 2-3 minutes ఏమవుతుందంటే మోడరేట్ లెవెల్ అన్ని మార్క్ చేసి ఉంటారు. నెక్స్ట్ 10 minutes ఏం చేస్తారు, ఆ మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో మీరు టిక్ చేశారు కదా, అవి చేయండి. నెక్స్ట్ 10 minutes ఏదైతే మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ మీరు టిక్ చేశారు కదా, డూ దట్ క్వశ్చన్స్. దెన్ డెఫినెట్లీ ద టైమ్ విల్ వర్క్. లేదు మోస్ట్లీ మనం చేసేది ఏంటంటున్నా, ఫస్ట్ 10 క్వశ్చన్స్ మీద ఎక్కువ కష్టపడుతున్నాం, లేదా ఫస్ట్ 15, లాస్ట్ 5 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉన్నాయేమో మీకు తెలియదు కదా. 31 to 35 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటే మీరు ఏం చేయగలరు? 1 to 35 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, మీరు ఫస్ట్ 25 or 28 చేశారు, లాస్ట్ 5 క్వశ్చన్స్ చాలా ఈజీగా ఇచ్చాడేమో మీకు తెలియదు కదా. Yeah, that's why don't do that mistake. When you are attempting doing the question is also, you should be very careful when you are choosing a question. Okay na? That is intelligence ma. క్వశ్చన్ మీకు సబ్జెక్ట్ ఎంత వచ్చిందా దానికంటే పేపర్ నువ్వు ఎలా అటెంప్ట్ చేస్తాను అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యూ షుడ్ బి వెరీ ఇంటెలిజెంట్ వెన్ యూఆర్ అటెంప్టింగ్ ఏ పేపర్. ఓకే సార్, అర్థమవుతుందా? ఆర్ యూ ఫాలోయింగ్ హియర్ బాయ్స్? యా, సో లైక్ దట్. సో బేసికల్గా ఏ పేపర్లో అయినా అంతే ఉంటుందమ్మా. ఈజీ లెవెల్ ఉంటుంది, మోడరేట్ లెవెల్ ఉంటుంది, డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది. లెట్ ఆల్ ద లెవెల్స్ విల్ బి దేర్. సో డూ వన్ థింగ్, యాజ్ ఐ సెడ్, లెట్స్ గో త్రూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ క్వశ్చన్స్. సో పేపర్లో 35 క్వశ్చన్స్ అనుకోండి, ఈజీ లెవెల్ క్వశ్చన్స్ అన్ని చేసుకుంటూ వెళ్ళిపోండి. మోడరేట్గా ఏదైతే ఉన్నాయో దాన్ని టిక్ చేయండి. వన్స్ యూ డన్ దట్, లెట్స్ గో ఫర్ ద మోడరేట్ క్వశ్చన్స్ వన్స్ అగైన్, వన్ మోర్ టైమ్. దెన్ ఇట్ విల్ బీ ఈజీ ఫర్ యూ టు సాల్వ్ ఇట్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు మీకు ఎలా ప్రిపేర్ అవ్వాలన్న డౌట్ ఉంటే అడగొచ్చు. దెన్ ఆఫ్టర్ దట్ ఐ విల్ గో ఫర్ ద డౌట్స్. ఇంకా సబ్జెక్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హౌ టు ప్రిపేర్, హౌ టు అటెంప్ట్. సార్
టెల్ మీ. సార్ అక్కడ ప్రాబబిలిటీలో అండ్ వచ్చిన దగ్గర ఒక దగ్గర ప్లస్ తీసుకోవాలి, ఒక దగ్గర ఇంటూ తీసుకోవాలి అనే దగ్గర కన్ఫ్యూజన్ వస్తుంది సార్. సింపుల్ అమ్మా, ఆర్ అండ్ ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఆర్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడిషన్, ఆర్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడిషన్, అండ్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ మల్టిప్లికేషన్. ఇది ఒకటే పాయింట్. ఆర్ ఈస్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడిషన్. ఎక్కడ ఆర్ వచ్చినా సరే మీరు ఎడిషనే చేయాలి, ఎక్కడ అండ్ వచ్చినా సరే మీరు మల్టిప్లికేషన్ చేయాలి. సో మీకు 7 books ఉన్నాయి అండ్ 8 pens ఉన్నాయి. They're asking to select 2 books from here and 3 pens here. If I ask you, select 2 books and 3 pens. Select 2 books and 3 pens. 2 books అంటే n books లోంచి 7 లోంచి 2 సెలెక్ట్ చేయాలి, ఇక్కడ 8 లోంచి అండ్ అన్న అనుకోండి. అండ్ అంటే I take into. If I ask you, select either 2 books or 3 pens. Either 2 books or 3 pens. 7C2 or 8C3. ఓకేనా? Yes, sir. లేదా Okay, sir. ఇంకొక పాయింట్ ఆఫ్ దగ్గర ఎక్కడ కన్ఫ్యూజన్ వస్తుందంటే, ఇప్పుడు 8 teachers ఉన్నారు, 6 professors ఉన్నారు, లెట్ ఇంకోటి 7 lawyers ఉన్నారు అనుకుందాం. ద లాస్ట్ టు పిక్ ద 5 members. 5 members. ద కమిటీ ఇన్క్లూడ్స్ 1 teacher, 2 professors, 2 lawyers అని అనుకోండి. మొత్తం కలిపి తీసుకోవాలి కదా, అప్పుడు అండ్ అన్ని కలిపి తీసుకోవాలి కాబట్టి ఇంటూ తీసుకోవాలి. దెన్ వాట్ యు రైట్ ఇట్? 8C1, 6C1 and 6C2 and 7C2 అండ్ అన్ని కలిపి కదా 5. ఇది 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 అన్ని ఇంక్లూడెడ్ కదా, అందుకని ఇంటూ తీసుకోవాలి. ఓకేనా? Yes, sir. స్టిల్ కన్ఫ్యూషన్, యూ కెన్ ఆస్క్ మీ. మా ఏ పాయింట్ దగ్గర మీరు కన్ఫ్యూషన్ అవుతున్నారో చెప్తే మళ్ళీ చెబుతున్నా పాయింట్. క్లియరా? మళ్ళీ చెప్పాలా? Clear, sir. యా. స్టిల్ ఎనీ డౌట్స్ మా? ఏదో కాన్సెప్ట్ వైజ్ ఇంకేం డౌట్స్ ఉంటే అడగండి. యూ కెన్ ఆస్క్ ఫ్రీలీ, నో ప్రాబ్లం. సార్ క్యూబ్స్ అంటే సింప్లిఫికేషన్ లో క్యూబ్స్ ఇస్తారు కదా సార్, అంటే క్యూబ్ రూట్ కాకుండా క్యూబ్స్ అంటే కొంచెం పెద్ద డిజిట్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? పెద్ద డిజిట్స్ ఇచ్చినప్పుడు ఇఫ్ యూ వాంట్ ప్రాసెస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్, బట్ దానికంటే నన్ను అడిగితే నార్మల్ మెథడే ఈజీ అవుతుంది, స్క్వేర్ చేసి మల్టిప్లై చేయటం. ఎందుకంటే ఎనీ నెంబర్ యూ కెన్, ఫర్ ఎగ్జాంపుల్ 47 whole cube యూ కెన్ డూ ఇట్. సో నేనేం చేస్తానంటే 47 whole square చేసి ఇంటూ 47 చేస్తా. దట్ విల్ బి ఈజీ ఫర్ మీ. అంటే మన షార్ట్ కట్ ఉందేమో అని. షార్ట్ కట్ అయితే ఉందమ్మా, డెఫినెట్లీ దెర్ విల్ బి షార్ట్ కట్. అంటే ఏం లేదు, a ప్లస్ బి హోల్ క్యూబ్ రాస్తాము. a క్యూబ్ 3a² 3ab² ప్లస్ b క్యూబ్. ఈ ఫార్ములా యాక్చువల్గా చేసేది మనం, a ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా. ఇది ఎలా రాస్తారంటే మీకు సింపుల్గా ఐడియా ఉందా? ఉంది సార్. 47 cube 3 into 47², 40 + 7. ఓకే, ఇలా చేస్తారు. ఇది ఒక మోడల్. కాకపోతే బేసిక్గా మన క్యూబ్స్ కంటూ ఇది ఒకటే ప్రాసెస్, a ప్లస్ బి హోల్ క్యూబ్. నన్ను అడిగితే ఇదే కొంచెం ఈజీ క్యాలిక్యులేషన్ కంటే, స్క్వేర్ చేసి ఇంటూ మల్టిప్లై చేయటం. ఎందుకంటే స్క్వేర్స్ ఈజీ కదా. ఎస్, అంటే కొన్ని క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ లో చాలా పెద్ద పెద్ద డిజిట్స్ అంటే రిపీట్ చేశారు అట్లా. అంటే ఎలా మోర్ దాన్ 99 క్యూబ్ ఎక్కడ ఉండదమ్మా. మోర్ దాన్ 99 ఇచ్చారంటే గ్యారంటీగా క్యాన్సిల్ అయ్యే కేసే ఉంటుంది, లేదా వస్తే డిఐలో రావాలి. ఓకే సార్. మోర్ దాన్ 99 అయితే రాదు, అంటే జనరల్ గా నేను చూసిన కేసెస్ చదువుతున్నాను, అంటే అదే నేనైతే గ్యారంటీ ఇవ్వలే. కానీ వచ్చే కేసెస్ ఏంటంటే పెద్ద పెద్ద నెంబర్స్ వస్తే డిఐలో వస్తుంటాయి అప్పుడప్పుడు, కాకపోతే అవి ఏంటంటే క్యాన్సిల్ అవుతుంటాయి. మోర్ దాన్ మీకు ఇప్పుడు ఈ 723 హోల్ క్యూబ్ ఇలాంటి కేసెస్ చేయొద్దు, మాక్సిమం ఎక్కడ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే వాడికి తెలుసు కాబట్టి వాడు చేయడు. అండ్ వన్ మోర్ పాయింట్, ఇంకొక పాయింట్ అని చెప్పేది ఏంటంటే ఈ మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్, డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్, ఈ డిఐలో కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకున్నామా. సమ్ టైమ్స్ మీకు టేబుల్ ఒకటి ఇస్తాడు, టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ ఏదో ఒకటి చేస్తున్నారు అనుకోండి. ఈ డిఐలో మీకు డూస్ డు నాట్స్ అనే పాయింట్ చెప్పాను. రేషియోస్ చేసేటప్పుడు, పర్సంటేజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కొనేటప్పుడు ఏంటంటే టేబుల్ మొత్తానికి యావరేజ్ అడుగుతాడు. ది లాస్ట్ యూ యావరేజ్ ఆఫ్ ఎంటైర్ టేబుల్. కంపెనీ ఏ నుంచి ఎఫ్ దాకా 6 years 7 years అన్ని కంపెనీస్ యావరేజ్ అడుగుతాడు. అంటే మనం కంపెనీ ఏ యావరేజ్ తీసుకోవాలి, కంపెనీ బి, కంపెనీ సి, కంపెనీ డి, కంపెనీ ఎఫ్ అన్ని టోటల్ తీసుకొని మళ్ళీ వాటికి యావరేజ్ తీసుకోవాలి. ఇలాంటి కేసెస్, అలాంటి క్వశ్చన్స్ అసలు చేయొద్దు ఫస్ట్ థింగ్.
టైం కన్జ్యూమ్ ఎక్కువ అవుతుంది. టైం కన్జ్యూమ్ అవుతుంది. ఒకవేళ చేసామనుకో టైం మిగిలి, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా చేసి ఈజీ లెవెల్, మోడరేట్ లెవెల్, డిఫికల్ట్ లెవెల్ ఇదంతా చేసి క్వశ్చన్ చేసాం అనుకో టైం ఉండి, అంటే అసలు అంత టైం రాదనుకో మనకి బేసికల్గా ఉండి చేస్తే చెబుతున్నా. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఈ యావరేజెస్ ఏం చేశారంటే ఇప్పుడు ఇందులో ఏదో ఒక చిన్న నెంబర్ మనం తప్పేసాం అనుకో, ఇంత చేసి నేను దీనికి 1.5 minute 2 minutes టైం పెట్టి ఏదో ఒక చిన్న నెంబర్ తప్పేసి, ఎందుకంటే దాదాపు అంత పెద్ద టేబుల్ మీద అంటే కనీసం ఒక 20 నెంబర్స్ అన్నా తీసుకోవాలి, 20 అబ్జర్వేషన్స్ తీసుకోవాలి. ఈ 20 అబ్జర్వేషన్స్ లో మన కర్మగాలి ఏదో ఒకటో రెండో తప్పేసిన మొత్తం పోయినట్టేగా. దట్ టు ఐఎమ్ స్పెండింగ్ టైమ్ ఆన్ దట్. దాని బదులు వేరే ఈజీ క్వశ్చన్స్ చేసుకోవచ్చు. అది కదా, దట్స్ ఈజీ థింగ్. చెప్పాను కదా, వెన్ యూ ఆర్ అటెంప్టింగ్ సింపుల్ ఆన్లైన్ ఎగ్జామ్ లో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీరు చూడండి బేసికల్ గా నేను స్టూడెంట్స్ చూసింది గత 10 years నుంచి నేను చూసిన స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తున్నాను. బాగా కష్టపడతారు, బాగా ఇది చేస్తారు అనేది కాదు, ఎవరు ఇంటెలిజెంట్ గా అటెంప్ట్ చేస్తారు పేపర్ అనే వాళ్ళే సక్సెస్ అవుతారు. యూ హ్యావ్ టు నో దట్ పాయింట్. బేసికల్ గా ఎవరు ఇంటెలిజెంట్ గా పేపర్ అటెంప్ట్ చేస్తారు, ఏ పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలి, ఏ పేపర్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, దోస్ పీపుల్ విల్ బి డెఫినెట్లీ సక్సెస్. క్లియర్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇప్పుడు బండగా ముద్దుగా కష్టపడితే ఇట్ డజంట్ వర్క్ మా. సో యూ షుడ్ బి అటెంప్టింగ్ ద పేపర్ వెరీ ఇంటెలిజెంట్ అండ్ యూ ఆర్ ప్రిపేరింగ్ వెరీ వెల్. సో ఏ పేపర్ అయినా దాన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అయ్యి ఇంటెలిజెంట్ గా అటెంప్ట్ చేసే వాళ్ళే కంపల్సరీగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ అవుతారు. సో యూ నో ద సక్సెస్ రేట్. ఎక్కువ సక్సెస్ రేట్ అయ్యే వాళ్ళంతా అలానే ఉంటారు. లెట్స్ చెక్ ద పీపుల్ ఆల్వేస్. మీ బ్రదర్స్ వీళ్ళంతా ఉంటారు కదా, హౌ దే ఆర్ సక్సెస్, వాళ్ళు చూడండి ఆల్వేస్. దట్ విల్ బి ద పాయింట్. పేపర్ని ఎలా అటెంప్ట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. మీకు కావాలంటే 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, నేను చూసిన ఎగ్జాంపుల్స్. ఐ నో సమ్ స్టూడెంట్స్ హూ ఆర్ వెరీ క్యాపబుల్, దే ఆర్ very that means very strong in the aptitude, but those people are not qualified, and those who have a bit knowledge only on the aptitude and they have a bit intelligence to attempt the paper, they are succeeded. That's it. దట్ ఈస్ నథింగ్ బట్ ఐఎమ్ సేయింగ్. ఎందుకు ఆ పాయింట్ చెబుతున్నా అంటే పేపర్ని ఎలా అటెంప్ట్ చేస్తారనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఎగ్జామినేషన్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు పేపర్ ఎలా అటెంప్ట్ చేయాలనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఎనీ డౌట్స్ స్టిల్?